నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఇప్పుడు అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పథకాల పేర్లు మారుస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే జగన్‌కి అనుకూలంగా జగన్ పేరుతో పెట్టిన కొన్ని పథకాలకి పేర్లు మారుస్తున్నాం అని చెప్పేసి లోకేష్ కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ పేర్లు మార్చడం వెనక మంచి ఉద్దేశంతోనే మారుస్తున్నాం అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. మీరేమంటారు మేడం? పేర్లు మార్చడం మంచిదే అంటారా? తప్పకుండానండి. ఇప్పుడు జగన్ జేబులోంచి ఇచ్చాడా డబ్బులు? ఆ! మనం కట్టిన ఇన్‌కమ్ టాక్స్‌ల రూపంలో వచ్చేది ప్రభుత్వ ఆదాయంలోంచే కదా ఇచ్చారు. జగన్, జగన్ అంటాడు. ఎప్పుడైనా వైసీపీ అని గాని, మనం అని గాని అంటాడా? అసలు ఆ ప్రస్తావనే తేడు. ఎవరిని కలుపుకోడు. జగన్ ఏమన్నా దిగొచ్చాడా? జగన్ ఏమన్నా అదేంటది దేవుడా? కాబట్టి ప్రతిదానికి జగన్ పేరు అవసరం లేదండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మొట్టమొదటి చూసుకుంటే మొట్టమొదటిది అప్పుడు జగన్ ఏం పెట్టాడండి? జగనన్న అమ్మ ఒడి తల్లికి వందనం, జగనన్న విద్యా కానుక. ఈ జగనన్న ఇచ్చాడా? మీరు చూశారు మొన్న ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఆ పిల్లలకి ఇచ్చే బడి బ్యాగుల మీద జగన్ ఫోటో ఉంటే కూడా డబ్బులు వేస్ట్ చేయొద్దు, అదే పంచమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. సో నిన్న లోకేష్ అనౌన్స్ చేశారు ఇది. ఇప్పుడు ఈ పేర్లు మారుస్తున్నాం మేము అని చెప్పి. ఇది హర్షించదగ్గ విషయం అండి. ఇప్పుడు వాళ్ళు ఏం పెట్టారు? సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పెట్టారు. ఎంత బాగుంది. సర్వేపల్లి రాధాకృష్ణ ఎంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన యాక్చువల్గా అంటే తత్వశాస్త్రం ప్లస్ రాజనీతి రెండింటి మీద ఆయన చాలా రీసెర్చ్ చేశారు. ఆయన తత్వశాస్త్రం మీద ఆయన వాల్యూమ్స్ చాలా గొప్ప బుక్స్ యాక్చువల్గా. తర్వాత మనకి ఆయన భారత రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. తర్వాత ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా మన భారతీయ తత్వాన్ని, మన హిందూ ధర్మాన్ని గురించి కూడా బోధించారు ఆయన. అంతేకాకుండా ఆయన బర్త్డేకి అక్కడ ఉన్న వాళ్ళందరూ చేస్తామంటే, ఎందుకు నాకు జన్మదినాలు చేయొద్దు మీరు, నా పుట్టినరోజుని ఉపాధ్యాయ దినంగా జరుపుకోండి అని అడిగారు ఆయన. అందుకే సెప్టెంబర్ 5th మనం ఉపాధ్యాయ దినంగా జరుపుకుంటాం. ఒక తెలుగు వ్యక్తి మద్రాసులో పుట్టి, తిరుత్తణిలో పుట్టారు ఆయన, మద్రాసులో చదువుకున్నారు, ఎన్నో ఉన్నత స్థానాలు అధిరోహించారు, ఎంతో రీసెర్చ్ చేసిన వ్యక్తి ఆయన. ఆయన కంపారిటివ్ అంటే తులనాత్మక పరిశీలన చేసిన వ్యక్తి ఆయన ఇందులో తత్వశాస్త్రంలో. కాబట్టి అటువంటి వ్యక్తి పేరున పెట్టడం అనేది చాలా సమంజసం అండి. అదేవిధంగా ఇంకొక పథకం తీసుకున్నామంటే మనం ముఖ్యంగా జగనన్న గోరుముద్ద. జగనన్న గోరుముద్దలు పెడతాడా వచ్చి? జగనన్న ఏమైనా ఇస్తున్నాడా? జగనన్న గోరుముద్ద ఏంటండి? డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం. ఓకే, మన బడి నాడు నేడు, మన బడి మన భవిష్యత్తు, స్వేచ్ఛ బాలికా రక్ష, జగనన్న. అది తర్వాత వెళ్దాం. సో ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారంటే, డొక్కా సీతమ్మ గారి గొప్పతనం అందరికీ తెలుసు. యాక్చువల్గా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలని సూచించింది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన మాటకు కూడా విలువిస్తూ డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం చాలా సముచితం అండి. డొక్కా సీతమ్మ గారు మండపేటలో పుట్టారు. ఆవిడ లంకల గన్నవరం అంటారనమాట. ఆ గన్నవరంలో ఆవిడ ఇల్లాలుగా వెళ్ళారు. ఆవిడ చదువుకోలేదు, కానీ అక్కడ ఎప్పుడు కూడా మీకు ఈ వరదలు ఇవంతా ఎక్కువ అనమాట. ఈ అంటే న్యాచురల్ కెలామిటీస్ అంటాం కదా, అందుకోసం ఆవిడ అక్కడ ఉండే పేదలకి ప్రతి ఒక్కళ్ళకి నిత్యాన్నదానం చేసేవారు. ఎంత అంటే మీరు నమ్మలేరు, ఒక స్టేజ్లో వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయాయి. ఆవిడ బంగారం అంతా పెట్టేశాక ఇంకా ఆవిడ భగవంతుడి మీద భారం వేసి వాళ్ళు పడుకున్నారు. పొద్దున్న వాళ్ళ పెరట్లో వాళ్ళకి లంక బిందెలు దొరికితే ఆవిడ చివరి వరకు దాన్ని అంటే ఆ నిత్యాన్నదానం చేశారు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతకాలం కొనసాగించారు, కానీ వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక ఆపేశారు అప్పట్లో. కాబట్టి అది కింగ్ ఎడ్వర్డ్ 7కి తెలిసి లండన్లో ఆయన ఏదో వార్షికోత్సవ వేడుకలకి ఆవిడ ఢిల్లీ తీసుకురమ్మని అడిగారు. అడిగితే ఆవిడ, నేను రామ్ నాయన, ఇట్లాంటి వాటికి నేను సేవ చేసేది ఇలా గుర్తింపుల కోసం లేకపోతే సన్మానాల కోసం కాదని ఆవిడ వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఆయన ప్రధాన కార్యదర్శి మెడ్రాస్ నుంచి అతను రానివ్వకుండా ఈవిడ ఫోటో పెట్టి, ఆవిడ కూర్చునే కుర్చీలో నా ఫోటో పెట్టి ఆయన చేశాడు ఆ వేడుకలు. అంటే ఆవిడకి అంత గౌరవం ఇచ్చారంటే మనం అనుకుంటాం అన్నం పెట్టడంలో ఏముంది అని. అన్నదానాన్ని మించిన దానం లేదండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. కాబట్టి ఈరోజు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అనేది చాలా సముచితమైన నిర్ణయం. ఎందుకంటే ఇప్పటికీ ఆవిడ విగ్రహం అక్కడ పెట్టారు, అక్కడ ఆనకట్టకి ఆవిడ పేరు పెట్టారు. ఆవిడని తెలియని వాళ్ళు లేరు. పాఠ్యపుస్తకాల్లో ఇదివరకు మేమందరం చదువుకున్నాం ఆవిడ గురించి, మాకు పాఠం ఉండేది ఆవిడ గురించి. కాబట్టి ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఇవన్నీ కూడా, ఎక్కడ చంద్రబాబు నాయుడు పేరు లేదు కదా, ఎక్కడ లోకేష్ పేరు లేదు కదా, ఎక్కడ పవన్ కళ్యాణ్ పేరు లేదు కదా, అవసరం లేదండి.
గుర్తింపు ఎవరికి రావాలి? పథకాలకి రావాలి. పిల్లలు సుఖపడాలి. పిల్లల కోసం చేసేదానికి వ్యక్తిగత పేర్లు, వ్యక్తిగత పూజలు అవసరం లేదు. వ్యక్తిగా మనం ఎదగక్కర్లా. మనం చేసే మంచి పనులు మనకు గుర్తింపు ఇస్తాయి. అది ఆ జ్ఞానం మనిషికి ఉండాలి. ఎంతసేపు రాజకీయాల్లోకి వచ్చేది మనం ఏదో గొప్పవాళ్ళం అవ్వాలని రావక్కర్లా. మనం చేసే పనులు మనం చచ్చిపోయాక కూడా తలుచుకోవాలి. ఆ విధంగా చేయటం అనేది చాలా సముచితం అండి. నెక్స్ట్ మీరు తీసుకున్నారంటే ఇంకొకటి మంచి పని చేస్తున్నారు వీళ్ళు. అదేంటంటే జగనన్న ఆణిముత్యాలు, దానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చినట్లు చెప్పారు. ఎంత బాగుందండి. అబ్దుల్ కలాం ఎంత గొప్ప వ్యక్తి. ఆయన చనిపోయే నాటికి ఆయన దగ్గర ఏమున్నాయండి? 2 జతల బట్టలును పుస్తకాలు ఉన్నాయి ఆయనకి. ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి హెల్ప్ చేయలేదు తెలుసా మీకు? ఆయన ఒక ఏమంటారు రాష్ట్రపతి స్థానంలో ఉండి వాళ్ళందరూ రామేశ్వరంలో ఉంటారు. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూడొచ్చు. చాలా సింపుల్గా బతుకుతారు వాళ్ళు. ఈవెన్ ప్రధాని మోదీ గారు కూడా అంతే కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ మామూలుగా ఉంటారు. మీరు యోగి ఆదిత్యనాథ్ తీసుకోండి, వాళ్ళ చెల్లెలు ఎక్కడో ఆవిడ ఒక టీ కొట్టు నడుపుకుంటుంది. నేను అనేది ఏంటంటే మనం రాజకీయాల్లో మీరు ఒక ఉన్నత స్థానానికి వస్తే దాని అర్థం మీరు తరతరాలు మీ కుటుంబాన్ని పోషించుకోమని కాదు, సంపద సృష్టించుకోమని కాదు. మీ వరకే ఆ పదవి అనేది. ఈవెన్ మీ భార్యకు కూడా వర్తించదు, కొంతవరకే. మనం చూసాము ఒక మంత్రి భార్య చేసిన ఆగడం. ఆ రోజు వీళ్ళకి ఇదేంటది పెన్షన్ పంపిణీలో వెంటనే చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యారు. అది అవ్వాలండి. మనకేంటుందండి, ఇప్పుడు మా నాన్నగారు చాలా గొప్పవాళ్ళు అయితే నాకేంటి? నేను ఆయన కూతుర్ని అంతవరకే కదా. నేను వాళ్ళ మీద వెళ్ళి ఎగురుతానంటే కుదరదు అది. కాబట్టి ఇవి గుర్తుంచుకోవాలి. రాజకీయ నాయకులకి ఇవన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం కూటమి ఏదైతే చేస్తోందో ఇవన్నీ కూడా ఆదర్శంగా ఉండాలండి. తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా వీళ్ళే వస్తే గొడవ లేదు, రాకపోయినా కూడా మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. వ్యక్తిగత పేర్లు పెట్టుకోవటం, వ్యక్తిగతంగా మనం పైకి రావాలనుకోవటం అనవసరం అండి. మనం ఇచ్చే పథకాలు మనం ప్రజలు ఇచ్చిన సొమ్ముతో చేస్తున్నాం, ప్రజలకే చేరుతున్నాయి అంతే తప్ప ఇది ఎవరి జేబులోంచి ఎవడు ఇవ్వట్లా. కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టుకునే అర్హత ఎవరికీ లేదు. దీని మీద ఎవరైనా ఫ్యూచర్లో ఇలాంటివి చేస్తే కోర్టుకు వెళ్ళే అవసరం కూడా వస్తుంది. అది ప్రజలు గుర్తించాలండి. అసలు ఎందుకు అంటే ఒక ప్రభుత్వం మారగానే ఇంకో ప్రభుత్వం రాగానే ఈ పథకాల పేర్లు మారుస్తున్నారంటారు? అంటే జగన్ కి అంటే మహానుభావులు ఎవరు కనిపించలేదంటారా? అసలు జగన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన యాక్సెప్ట్ చేయడు కదండి. తండ్రి పేరు తలుచుకుంటాడు ఎక్కడైనా? మొన్న వైఎస్ఆర్ ఘాట్లో ఏం చేశాడు ఆయన? మీరే చూశారు. తండ్రిది మొన్న ఏంటి 75వ ఇది కదా జయంతి, ఏం చేశాడండి? ఒక్క మాట వైఎస్ఆర్ గొప్పవాడని కానీ, వైఎస్ఆర్ కొడుకునని కానీ, వైఎస్ఆర్ వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఒక మాట మాట్లాడా? వైఎస్ఆర్ జిందాబాద్ అని ఎప్పుడైనా అంటాడా? అసలు తలుచుకోడు. 5 నిమిషాలు ఉన్నాడు, మీరు నమ్మండి. తల్లిని ఓదార్చలేదు, వదిలేసి వెళ్ళిపోయాడు. భారతిరెడ్డి అత్తగారిని ఓదార్చలేదు, మనం చూసాం. ఇంకా అటువంటి వాడు వేరే వాళ్ళని ఎలా రాణిస్తాడండి? ఆయన భరించలేడు అంతే. కాబట్టి ఈ పథకాలు అనేవి ఫ్యూచర్లో కూడా ఇలాగే కంటిన్యూ అయితే బాగుంటుంది.